ఈశాన్య భారతంలో చొరబాట్లపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. చొరబాట్లను అరికట్టడానికి కేవలం అసోం పరిధిలోనే కంచె ఏర్పాటు చేయాలని కోరడం సమంజసం కాదన్నారు. బంగ్లాదేశ్తో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మొత్తం 1600 కిలోమీటర్ల మేర సరిహద్దులను పంచుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో అన్ని సరిహద్దులను ఒకేసారి మూసివేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. అలా చేస్తేనే చొరబాట్లను అరికట్టడం సాధ్యమవుతుందని హిమంత అభిప్రాయపడ్డారు. అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఎప్పుడూ వార్తల్లోనే ఉంటారు. సహజంగా బంగ్లాదేశ్ సరిహద్దులు అక్రమంగా అస్సోంలోకి ప్రవేశించే ముస్లిం మైనార్టీలపై ఆయన ఎక్కువగా మాట్లాడుతుంటారు. వాస్తవానికి అనేక సంచలనాలకు ఆయన కేంద్ర బిందువు. గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన ఉదంతాలు చాలా ఉన్నాయి. కాగా కొంతకాలంగా చొరబాట్లపై హిమంత్ సమరభేరి మోగించారు. బంగ్లాదేశ్ సరిహద్దులు దాటి అస్సోంలోకి ప్రవేశించే మియాల్ను ఇక ఏమాత్రం ఉపేక్షించే ప్రసక్తి లేదని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా చొరబాట్ల అంశమే కీలకంగా మారింది. అస్సోంలో మరోసారి బీజేపీ సర్కార్ వస్తే చివరి చొరబాటుదారిని కూడా బయటకు పంపుతామని ఆయన తెగేసి చెప్పారు. కాగా చొరబాట్లపై హిమంత్ తీసుకున్న కీలక వైఖరే ఇటీవల ఎన్నికల్లో బీజేపీ విజయానికి దారితీసింది. ఇదిలా ఉంటే తాజాగా బంగ్లా సరిహద్దు కంచెపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా అస్సోం ఒప్పందం చాలా పురాతనమైనది. 1985 నాటి ఒప్పందం ఇది. ఈ ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ సరిహద్దుల నుంచి అక్రమంగా ప్రవేశించే వారికి చెక్ పెట్టడానికి ఒక కంచె వేయాలన్న డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. అయితే అస్సోం పరిధిలోనే ఈ కంచె ఏర్పాటు చేయాలని చాలామంది ఇప్పటికీ కోరుతున్నారు. అంతేకాదు సదరు కంచె ఏర్పాటు చేయటం వల్ల చొరబాట్లు ఆగిపోతాయన్నది 1985 నాటి అస్సోం ఒప్పందంలోని ఒక ముఖ్యాంశం. అయితే ఇలా కేవలం అస్సోం పరిధిలోనే కంచె ఏర్పాటు చేయాలని కోరటం సమంజసం కాదని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కుండబద్దలు కొట్టారు. అంతేకాదు ఇలా కోరటం ఒక చారిత్రక తప్పిదం అవుతుందని ఆయన వెల్లడించారు. వాస్తవానికి బంగ్లాదేశ్తో భారతదేశంలోని వివిధ రాష్ట్రాలు మొత్తం 1600 కిలోమీటర్ల మేర సరిహద్దులను పంచుకుంటున్నాయన్నారు. ఈ నేపథ్యంలో మొత్తం 1600 కిలోమీటర్ల మేర సరిహద్దులను ఒకేసారి మూసివేయాలని అప్పట్లోనే డిమాండ్ చేసి ఉండాల్సిందని హిమంత బిశ్వ శర్మ అభిప్రాయపడ్డారు. కాగా కేవలం అస్సోం పరిధిలోని బంగ్లాదేశ్ సరిహద్దులను మూసివేయడం వల్ల భారత్లోకి చొరబాట్లు అరికట్టడం సాధ్యం కాదని ఆయన వెల్లడించారు. ఒకవైపు అస్సోం సరిహద్దులు మూసివేసి మరోవైపు పశ్చిమ బెంగాల్, మేఘాలయ, త్రిపుర వంటి ఇతర రాష్ట్రాల సరిహద్దులను తెరిచి ఉంచడం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండబోదని హిమంత్ పేర్కొన్నారు. ఈ కారణంగానే ఇంతకాలం భారత్లోకి ప్రత్యేకంగా ఈశాన్య రాష్ట్రాల్లోకి చొరబాట్లను అరికట్టలేకపోయామని ఆయన అభిప్రాయపడ్డారు. కాగా కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం వచ్చాక చొరబాట్లపై ఉక్కుపాదం మోపారని అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రభుత్వం హయాంలో ముఖ్యంగా 2025 నుంచి చొరబాట్లను అరికట్టడానికి గట్టి చర్యలు తీసుకుంటున్నారని హిమంత్ వెల్లడించారు. మేఘాలయలో 90%, త్రిపురలో 60%తో పాటు బెంగాల్, మిజోరాంలో కూడా కంచె నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని హిమంత బిశ్వ శర్మ పేర్కొన్నారు. అంతేకాదు సరిహద్దు ప్రాంతాల్లో జనాభా మార్పులకు సంబంధించి అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిందని కూడా ఆయన వెల్లడించారు. కాగా సదరు కమిటీ నివేదిక అందిన తరువాత కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంటుందన్న ఆశాభావాన్ని హిమంత్ వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఇదే అంశానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి అస్సోం ప్రభుత్వం త్వరలో ఒక ప్రతిపాదన పంపే అవకాశాలున్నాయని ఆయన పేర్కొన్నారు. బంగ్లాదేశ్ సరిహద్దులను ఆనుకొని జీవిస్తున్న ప్రతి కుటుంబం పౌరసత్వాన్ని ధృవీకరించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు ఆయన. ఇదే విషయమై తాను కేంద్రానికి ప్రతిపాదన పంపనున్నట్లు హిమంత్ వెల్లడించారు. మొత్తం మీద ఈశాన్య భారతంలో చొరబాట్లపై అస్సోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ఉక్కుపాదం మోపారు.